హాయ్ ఫ్రెండ్స్, మేము మనాలి నుంచి మణికరణ్ వెళ్తున్నాము. ఇదే మణికరణ్కి వెళ్ళే రూటు. చూడండి, మొత్తము లోయలతోటే ఉంటుంది రోడ్డు. చాలా చిన్న గూడు ఉంటుంది. మేము మనాలిలో 2 days ఉండి హిడింబా టెంపుల్, సోలాంగ్ వ్యాలీ అండ్ రోహతాంగ్ పాస్ చూసాము. ఇప్పుడైతే మణికరణ్ వెళ్తున్నాము. చూడండి రూట్ అనేది ఎలా ఉందో. పక్కకు చూస్తే ఫస్ట్ మణికరణ్లో ఈ టెంపుల్కి వచ్చాము. మణికరణ్ ఇంకొంచెం దూరంలో ఉంటుంది. మేమైతే ఈ టెంపుల్కి వచ్చాము. దీంట్లో 3 temples ఉంటాయి. రామచంద్రుని టెంపుల్, ఆంజనేయుడు, శివుని టెంపుల్. 3 temples ఒకటే దగ్గర ఉంటాయి. ఈ టెంపుల్ పేరు వచ్చి ప్రాచీన్ రామ్ మందిర్. ప్రతి టెంపుల్లో వేడి నీటి బుడగలు ఇవి ఉంటాయి. అవి 80 centigrade వేడిలో ఉంటాయి. పక్కకు కూడా చల్ల నీళ్ళు వచ్చేటివి ఉంటాయి అన్నమాట. ఆ 2 నీళ్ళు కలుపుకొని ఇక్కడ స్నానాలు చేస్తారు. ఈ వాటర్తో స్నానం చేయడం వలన అనేక రోగాలు పోతాయని కూడా ఇక్కడ నమ్మకము. ప్రతి ఒక్క భక్తులు అక్కడ వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. మేము కూడా ఇక్కడ ఉన్న టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాము. ఈ 3 temples. ఈ టెంపుల్స్ అయితే చాలా అందంగా చక్కగా ఉన్నాయి. శివలింగం కూడా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. గోడల పైన కూడా శిల్పాలు ఎంతో అందంగా ఉన్నాయి. లొకేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి, బాగుంది. ఇది సిక్కులకే కాదు, హిందువులకు కూడా పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే మణికరణ్తో పాటు గురుద్వార కూడా ఉంటుంది. మణికరణ్ పక్కనే గురుద్వార ఉంటుంది. అందుకే సిక్కులకు హిందువులకు ఇద్దరికి పవిత్రమైన ప్రదేశం ఇది. మణికరణ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, మనుష్య దేవుడైన మనుదేవుడు వరదల్లో కొట్టుకపోయిన మనుషులను మళ్ళీ తిరిగి సృష్టించాలని అనుకొని దానికి ఒక పవిత్రమైన ప్రదేశం కావాలని వెతికాడంట. ఈ ప్రదేశానికి వచ్చి మనుషులను తిరిగి సృష్టించాడంట. అందుకే దీన్ని మణికరణ్ అంటారని ఒక కథనం ఉంది. మళ్ళీ హిందూ పురాణాల ప్రకారం ఇంకో కథనం కూడా ఉంది. ఏంటిదంటే, శివుడు పార్వతి భూమిపైన విహారం చేస్తూ ఉన్నప్పుడంట పార్వతీదేవి యొక్క మణి అనేది ఇక్కడ లోయలో పడిపోయిందంట. శివుడు తన భటులను పంపించి వెతికించినా దొరకలేదంట. అప్పుడు శివుడు రుద్ర రూపంలో తాండవం చేశాడంట. అప్పుడు లోయలో ఉన్న నాగశేషు బుసలు కక్కుతూ మణిని వదిలాడంట. అప్పటి నుంచి ఇక్కడ నీరు సరసర మరుగుతూ బుసలు కొడుతున్నాయని కథనం. ఇక్కడున్న నీళ్ళలోనే, ఈ వేడి నీళ్ళలోనే ప్రసాదాలు వండుతూ ఉంటారు. ఆలుగడ్డలు కూడా అన్ని బస్తాలలో నింపేసి దాంట్లో వేస్తారు. ఒక 20 minutes అట్లా ఉంచితే అవి మంచిగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మణికరణ్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మణికరణ్లో చూడండి ప్రసాదం అనేది ఆ కుండలలో వేసి వండుతున్నారు. అదే ప్రసాదం తీసుకొచ్చి పెడుతున్నారు. అలా వండడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇక్కడ నమ్ముతారు. మనం కూడా ఇక్కడ చిన్న చిన్న 20 rupees 30 rupeesకో చిన్న చిన్న బ్యాగులలో రైస్ ఉంటుంది. ఆ రైస్ తెచ్చి మనం అలా 20 minutes వేస్తే అది అన్నంలాగా ఉడుకుతుంది. అలాగనే శనగలు అలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా తెచ్చేసి వేసుకొని చాలామంది తింటున్నారు ప్రసాదం లాగా. చూడండి, ఇక్కడ సలసల మరుగుతున్న నీళ్ళలో ఆ కుండలన్నీ అవే ప్రసాదం తయారు చేస్తున్నాడు. రుద్ర రూపంలో ఉన్న శంకరుడు విగ్రహం అదే పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వంట మొత్తము ఆలుగడ్డలు అలాంటివన్నీ కూడా బస్తలలో వేసి అలా లోపల వేసేస్తున్నారు ఆ వేళ్ళలో. చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.